హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా మంచిగా జరగాలి, పాస్ అయిపోవాలి, మంచి పాయింట్లతో రావాలి బయటకు అని చెప్పేసి కోరుకుంటూ, ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి మీ వంతు సాయం మీరు చేయండి. ఎందుకంటే ఎప్పటి నుంచో పెడతా ఉన్నాం మనం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా తెలియని కొత్త వాళ్ళు ఉంటారండి, దానికోసమే చెప్తున్నాను. ల్యాగ్ అనుకోవద్దు, ఇంకేదైనా అనుకోవద్దు. సో ఇక చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, JNTH 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, పేపర్ వాల్యుయేషన్ సంగతి, మార్క్ సెంట్రింగ్ సంగతి అడుగుతూ ఉన్నారు. అయితే 32 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, సప్లీ వాళ్ళు ఉన్నారు. 31 బీటెక్ బీఫార్మసీ సప్లీ వాళ్ళు ఉన్నారు. ఇందులో R22 దగ్గర మొదలెడితే R18, R16, R15, R13 వాళ్ళు ఉన్నారు. అదే బీఫార్మసీ వాళ్ళు R22, R17, R16, R15, R13 వాళ్ళు ఉన్నారు. సో వీటి గురించి డిస్కస్ చేసాము. పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయింది. ముందుగా పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. అయితే దీనికి సంబంధించిన ఇప్పటి వరకు రిలీజ్ అయిన రిజల్ట్స్ అన్నిటికీ పోల్ కండక్ట్ చేసా, ఈజీ పాస్, టఫ్ పాస్, మీడియం, ఐఫెయిల్డ్ అని. వాటి గురించి చూద్దాము. సో ముందుగా JNTH 42 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే, ఈజీ పాస్డ్ అని 60%, టఫ్ పాస్డ్ అని 11%, మీడియం అని 6%, ఐఫెయిల్డ్ అని 23%. ఓవరాల్గా 42 దండి చాలా బాగా జరిగిందండి అడ్వాన్స్ సప్లీ పేపర్. చాలామంది పాస్ అయ్యారు కామెంట్ రూపంలో కూడా. ఇక ఆ తర్వాత 1112 చూసుకుంటే వర్స్ట్గా జరిగింది. ఈజీ పాస్డ్ అని 23%, టఫ్ పాస్డ్ అని 14%, మీడియం అని 8%, ఐఫెయిల్డ్ అని 55% మంది పోల్ చేశారు. పోలే అని పక్కన పెడితే అసలు అబ్బో చాలా దారుణంగా జరిగిందని వాళ్ళు అంటున్నారు. మరి వీళ్ళు రాయలేదో మరి వాళ్ళు చేశారో నాకైతే తెలియదు, కానీ పేపర్ వాల్యుయేషన్లు అయితే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు, ఎప్పుడు లేని విధంగా. ఇక ఈ తర్వాత మొన్న రిలీజ్ అయిన 2122 బీటెక్ గురించి మాట్లాడుకుంటే 35% మంది ఈజీ పాస్, టఫ్ పాస్ అని 13%, మీడియం అని 6%, ఐఫెయిల్డ్ 45%. ఫస్ట్ ఇయర్ అంత దరిద్రంగా కాకపోయినా 22 బీటెక్ పేపర్ వాల్యుయేషను టఫ్గా జరిగినట్టయితే స్టూడెంట్స్ చెబుతా ఉన్నారు. అయితే 21 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగినట్టయితే చెప్తా ఉన్నారు. రెండిట్లో ఏదో ఒకటి 22 రాడ్డు జరిగిందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. మరి 3132 అలా జరుగుద్దా అంటే జరగదు. ఎందుకంటే క్రెడిట్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే 3132 బీటెక్ బీఫార్మసీ ఈజీగానే జరుగుద్ది. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయింది, మార్క్స్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది, CBT ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయింది. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మంత్ 30కి 30వ తారీఖు, సెప్టెంబర్ 30వ తారీఖు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో టైమింగ్స్ గీమింగ్స్ ఎంత కాదు, కానీ నేనైతే నా ఎక్స్పెక్టెడ్ డేట్ అదండి. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈసారి బీఫార్మసీ బాగానే జరుగుతుంది, బీటెక్ కూడా పేపర్ వాల్యుయేషను చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు వరకు జరిగిన వాటిలో 4th ఇయర్ది బాగా ఈజీ జరిగింది, ఆ తర్వాత సెకండ్ ఇయర్ జరిగింది, ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ జరిగింది. అంటే ఫస్ట్ ఇయర్దే దీనంగా ఉంది. అయితే ఇప్పుడు రెండు దీనంగా ఉన్నాయి అంటే తక్కువగా చేశారు, ఒకటి బాగా చేశారు కాబట్టి ఇంకోటి ఇది కూడా ఖచ్చితంగా అయితే బాగా ఈజీగా చేయాలి. ఎందుకంటే మరి మీరు పాస్డ్ అవుట్ కింద నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ అవ్వాలి. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళైనా కానీ, అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళైనా కానీ, NACకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, NBAకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అటానమస్ స్టేటస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంతా ట్రెండ్ అయిపోయింది అటానమస్. సో ఇక డీమ్డ్ టు బి యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయితే డీమ్డ్ టు బి పక్కన పెడితే అటానమస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి పాస్ పర్సెంటేజ్ చూపించాలి కదా, అడ్మిషన్లు చూపించాలి ఫుల్గా 60కి 60, మళ్ళీ అందుట్లో పాస్ పర్సెంటేజ్ చూపించాలి. మరి అలాంటప్పుడు మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరగాలి? మీది కూడా అంత హార్డ్గా చేస్తే ఇంకెవడో చూపించుకుంటారు, వాళ్ళు చూపించుకోవడానికి కుదరదు కదా. మీరు ఖచ్చితంగా అందరూ పాస్ అయిపోతారు, ఎటువంటి భయం పెట్టుకోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇంకేదేని గురించి అయినా కాల్ మీ 4 యాప్లో అయితే ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చండి. సో ఓకేనా. సో రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ కానీ, పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కానీ, మార్క్స్ ఎంట్రీకి సంబంధించిన అప్డేట్ కానీ, CBT ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్ కానీ ఓవరాల్గా అయితే ఇదండి. మీకు ఏమైనా సబ్జెక్టుల పరంగా ఏదన్నా ఎలా జరిగింది ఏంటనే డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నా సబ్స్క్రైబర్ అంతా పాస్ అవ్వకపోయారు, మంచిగా పాయింట్లు తెచ్చుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.